టైటిల్ ఫేవరెట్ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్ళింది. ఊహించినట్టుగానే ఏదైతే ఫస్ట్ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా వరుస విజయాలతో సెమీస్కు దూసుకొచ్చిన రోహిత్ సేన సెమీఫైనల్లో కంగారోల మీద ఒక అద్భుత విజయం సాధించింది. తద్వారా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అంతకుముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఓటమికి కూడా రివెంజ్ తీర్చుకుంది. ఒక విధంగా ఈ మ్యాచ్లో టీమిండియానే చాలామంది ఫేవరెట్గా భావించారు. కానీ ఆస్ట్రేలియాను కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అన్న తరహాలో చాలామంది ఆలోచించినప్పుడు కూడా కంప్లీట్ డామినేట్ చేసిందనే చెప్పాలి. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా ఏదైతే బౌలింగ్ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ ఏదైతే టాస్ ఓడిపోయాడు రోహిత్ శర్మ, వరుసగా 11వ టాస్ ఓడిపోవడం ఒక విధంగా అభిమానులు ఏమనుకున్నారంటే టాస్ ఓడిపోతే ఏంది, మ్యాచ్ గెలిస్తే చాలు, ఆస్ట్రేలియాని ఓడిస్తే చాలు, మనం ఫైనల్కి దూసుకెళ్ళి టైటిల్ గెలిస్తే చాలు, ఇదే ఆలోచనలో ఉన్నారు అందరూ. దానికి తగ్గట్టుగానే టీమిండియా పెర్ఫార్మెన్స్ ఏదైతే ముందు నుంచి అనుకున్నట్టు ట్రావిస్ హెడ్ని కంట్రోల్ చేయగలిగితే ఆస్ట్రేలియా స్కోరు వేగానికి కళ్ళెం వేయచ్చు అన్న ఒక వ్యూహంతో దాన్ని పక్కాగా అమలు చేసి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఏదైతే దుబాయ్ పిచ్ల మీద స్పిన్నర్లు ఎప్పుడు కూడా ఒక ఆధిపత్యం కనబరుస్తున్నారు ఈ టోర్నమెంట్ వరకు. గతంలో కూడా పలు రికార్డులు స్పిన్నర్లు ఎక్కువ ఆధిపత్యం కనబరిచే రికార్డులు ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో కూడా వరుణ్ చక్రవర్తి ఏదైతే తన ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ని అవుట్ చేయడం ద్వారా టీమిండియాకి ఒక బిగ్ బ్రేక్ త్రూ వచ్చింది. సో అక్కడి నుంచి స్మిత్ కానీ ఏదైతే లబూషేన్ కానీ ఒక పార్ట్నర్షిప్ బుల్డ్ అయినా, చివర్లో అలెక్స్ క్యారీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన ఒక మంచి టఫ్ టార్గెట్ ఇచ్చింది ఆస్ట్రేలియా కూడా. ఎందుకంటే అంత తేలిగ్గా తలొంచే రకం కాదు ఆస్ట్రేలియన్ టీం. సో దానికి తగ్గట్టుగానే 264 పరుగులు కాలౌట్ అయింది. కానీ స్మిత్ కానీ అలెక్స్ క్యారీ కానీ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా 290, 300 స్కోర్ చేస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ మన బౌలర్లు కీలకమైన సమయాల్లో పుంజుకుని వికెట్లు తీస్తూ పార్ట్నర్షిప్స్ ఎక్కువ బిల్డప్ చేయకుండా ఆస్ట్రేలియాని కట్టడి చేశారు. ఒక విధంగా ఇది కూడా మన ఈరోజు విజయానికి ఒక కీలకమైన పాయింట్గా చెప్పచ్చు. కానీ చేజింగ్లో, ఎందుకంటే దుబాయ్ పిచ్ మీద చేజింగ్ ఎప్పుడూ అంత ఈజీ కాదు. బాల్ బ్యాట్ మీదకి ఖచ్చితంగా పూర్తిగా ఫ్లాట్గా వచ్చే అవకాశం లేదు. స్పిన్నర్లకి కాస్త అనుకూలిస్తుంది, స్లో వికెట్ ఉంటుంది, సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఓపిక్గా ఆడితేనే ఈ పిచ్ మీద పరుగులు చేయగలం. సో దీన్ని కరెక్ట్గా ఫాలో అయ్యారు మన బ్యాటర్లు. అయితే స్టార్టింగ్లో గిల్ కానీ రోహిత్ శర్మ కానీ 34 for 2 అక్కడ త్వరగా అవుట్ అయిపోయినప్పటికి కూడా విరాట్ కోహ్లీ అండ్ ఎవరైతే శ్రేయస్ అయ్యర్, మనకి ఈ టోర్నమెంట్లో స్టార్టింగ్ నుంచి ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ అలాగే విరాట్ కోహ్లీ చేజింగ్లో ఎప్పుడూ కూడా తాను కింగ్ అని తను ఎందుకు అంటారో విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించాడు. సో చాలా ఓపిక్గా, ఎందుకంటే పాకిస్తాన్ మీద ఎటువంటి ఇన్నింగ్స్ ఆడి తన ఫామ్లోకి వచ్చాడో దాదాపు 1 year తర్వాత, మధ్యలో న్యూజిలాండ్ మ్యాచ్లో ఫెయిల్ అయినా కాస్త విమర్శలు ఎదుర్కొన్నా మళ్ళీ చేజింగ్లో తన కింగ్ అనుకునే ఒక రికార్డ్ని కంటిన్యూ చేస్తూ చాలా ఓపిక్గా ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేశాడు. వన్డే ఫార్మేట్లో ఒక భారీ స్కోర్ చేయాలన్నా, ఒక టార్గెట్ని చేసి విజయం సాధించాలన్నా కూడా పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. సో శ్రేయస్ అయ్యర్, కోహ్లీ వీళ్ళిద్దరి మధ్య సక్సెస్ఫుల్గా 600 పైగా రన్స్ చేశారు. వాళ్ళ పార్ట్నర్షిప్, వాళ్ళ వన్డే కెరీర్లో వాళ్ళ ఇద్దరి మధ్య నెలకొన్న పార్ట్నర్షిప్ చూసుకుంటే సో దాన్ని కంటిన్యూ చేశారు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే ఈరోజు మ్యాచ్కి కీలకమనే చెప్పాలి. వాళ్ళ టర్నింగ్ పాయింట్ పూర్తిగా మన చేతుల్లోంచి ఎక్కడా కూడా మ్యాచ్ చేజారిపోలేదు. 2 వికెట్లు పడిన తర్వాత ఆస్ట్రేలియా పుంజుకుంటుంది అనుకునే అవకాశం చాలామంది అనుకున్నారు. సో కంగారూలు ఎక్కడో టెన్షన్ పెడుతున్నారని. కానీ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వాళ్ళిద్దరికీ ఏదైతే వీళ్ళిద్దరూ కంగారూలకి ఏమాత్రం అవకాశం లేదు. వాళ్ళ పార్ట్నర్షిప్ 134 runs ఏదైతే క్రూషియల్ పార్ట్నర్షిప్, ఒక బిగ్ స్కోర్ని చేస్తున్నప్పుడు, అది కూడా ఒక స్లో పిచ్ మీద చేస్తున్నప్పుడు ఎంత ఓపిక్గా ఆడాలో, ఎంత స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ మాత్రమే T20 తరహాలో ఆడితే మనం సక్సెస్ కాలేం. వన్డే ఫార్మేట్ తగ్గట్టుగా ఆడాలి. దాన్ని ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. అటు శ్రేయస్ అయ్యర్ తన ఫామ్ కొనసాగించాడు, తను అవుట్ అయినప్పటికి కూడా. తర్వాత కేఎల్ రాహుల్ కానీ అక్షర్ పటేల్ మనం పూర్తి స్థాయి ఎప్పుడు కూడా బౌలింగ్ ఆల్రౌండర్గా చూస్తాం, కానీ గత కొంతకాలంగా బ్యాటింగ్ ఆల్రౌండర్గా మారిపోయాడు. ఒక చక్కని పార్ట్నర్షిప్ చేస్తున్నాడు ప్రతి కీలకమైన బ్యాటర్తో. 27 runs కొట్టినప్పటికి కూడా అంతకుముందు మ్యాచ్లో కూడా 40, 30+ చూసిన చాలా ఇంపార్టెంట్, ఎంత క్రూషియల్ అనేది మిడిల్ ఆర్డర్లో తను మరోసారి నిరూపించాడు. ఇక చివర్లో కోహ్లీ సెంచరీ చేస్తాడని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 84 runs తర్వాత ఒక భారీ షాట్ ఆడకపోయి లాంగ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చాడు. సో కోహ్లీ అవుట్ అయినా కూడా కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ను త్వరగా ముగించారు. చివర్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పుడు కూడా జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ మ్యాచ్ను ఫినిష్ చేశాడు. తద్వారా 2023 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో మనకి ఎదురైన ఓటమికి ఆస్ట్రేలియాకి దెబ్బ తీస్తుంది టీమిండియా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరగబోయే 2 సెమీస్లో ఎవరు గెలిస్తే వాళ్ళతో టీమిండియా టైటిల్ ఫైట్లో తలపడిపోతుంది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మనం ఫైనల్ చేరడం ఇది 5వ సారి. గతంలో చూసుకున్నాం
2000లో మనం స్టార్టింగ్ అప్పుడు చేరినప్పుడు, ఇప్పుడు 2013లో టైటిల్ గెలిచినప్పుడు, 2017లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినప్పుడు మన ట్రోఫీ మిస్ అయిపోయింది. సో ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు ఖచ్చితంగా టీమిండియాకు ఉన్నాయని చెప్పేసి టోర్నమెంట్ ముందు నుంచి కూడా చాలామంది అంచనా వేశారు. వన్డే ఫార్మేట్లో ఏదైతే ఒక మిడిల్ ఆర్డర్ కానీ టాప్ ఆర్డర్ కానీ కీలకమైన బ్యాటర్లు ఫామ్లో ఉండడం, బౌలింగ్ పరంగా చూసుకుంటే కనుక ఈరోజు వరుణ్ చక్రవర్తి అంటే సమిష్టిగా రాణించారని చెప్పాలి. వరుణ్ చక్రవర్తి కానీ, మహమ్మద్ షమీ కానీ, ఏదైతే అక్షర్ పటేల్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, రవీంద్ర జడేజా కానీ అంటే క్రూషియల్ టైంలో వికెట్లు తీస్తూ మనకి బ్రేక్ త్రూ ఇచ్చారు. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ కంప్లీట్గా టీమిండియా ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించి ఈరోజు ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక టైటిల్కు ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఏదైతే మిగిలిన 2 టీమ్స్లో న్యూజిలాండ్ ఆర్ సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వస్తుంది కాబట్టి ఏదో ఒక టీం ఖచ్చితంగా మన వాళ్ళే ఫేవరెట్గా ఉండబోతున్నారని చాలామంది అంచనా వేస్తున్నారు. సో మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడానికి ఇండియాకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు.